గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని మాఖవార పాలెంలో పట్టుకున్న పోలీసులు అతని నుంచి 60 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ ఏజెన్సీ నుంచి తరలించినట్టు అందిన సమాచారంతో నిఘా వేసి పట్టుకున్నామని ఆయన తెలిపారు. ఈ రోజున మన మాకవరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రాచపల్లి జంక్షన్ దగ్గర మాకవరపాలెం ఎస్ఐ గారు, నర్సీపట్నం రూరల్ సిఐ గారు మరియు సిబ్బంది అంతా కలిసి వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అశోక్ మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అండి, మినీ అశోక్ లైలాండ్ అంటారు వ్యాన్. ఆ వ్యాన్ వస్తుంటే దాన్ని ఆపి తనిఖీ చేయగా వాళ్ళ ఆ వెహికల్లోని సుమారుగా ఒక 60 కేజీల గాంజా దొరికింది. ఆ వెహికల్ నడుపుతున్న ఆయన రహీం షరీఫ్ అని చెప్పేసి ఆయనది కర్ణాటక అండి, కర్ణాటక స్టేట్ అయింది. అక్కడి నుంచి బెంగళూరు కర్ణాటక స్టేట్. ఆయన మన ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా అదేంటంటే సయ్యద్ తన్వీర్ అని చెప్పేసి బెంగళూరు కర్ణాటక ఇంకా గాంజాకి రహీం అలవాటు పడిపోయాడు త్రాగడానికి. దాంతో గాంజా కోసం అని చెప్పి సయ్యద్ తన్వీర్ దగ్గర నుంచి తీసుకుంటూ ఉండేవాడు. ఈ సయ్యద్ తన్వీర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 25లో జీఆర్పీలో ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంది, జీఆర్పీ పోలీస్ స్టేషన్లో వాడి మీద. అందులో ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈయన బావమరిది కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ బావమరిది ఇంకా స్టిల్ జైల్లో ఉన్నాడు. ఈయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ రహీం, ఈ తన్వీర్ చెప్పిన దాని మీద రహీం ఏమో ఈ వెహికల్ వేసుకొని కూడా 3,60,000 రూపాయలు, 30 లక్షల రూపాయలు విలువైన సరుకు అండి అది. అట్లాగే ఈ వెహికల్ ఖరీదు ఒక 15 lakhs రూపీస్. టోటల్ 45 lakhs విలువైన సరుకుని ఈరోజు మన నర్సీపట్నం సిఐ గారు, రూరల్ సిఐ గారు, అట్లాగే మాకవరపాలెం ఎస్ఐ గారు కలిసి ఇది సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ విషయాన్ని ఇమీడియట్గా ఎస్పీ గారికి తెలియపరచగా ఎస్పీ గారు కూడా అప్రిషియేట్ చేశారు ఈ టీంని, ఈ గుడ్ వర్క్ చేసినందుకు గాను. వాళ్ళకి నెక్స్ట్ రాబోయే క్రైమ్ మీటింగ్లో రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా ఈ కేసులో మిగతా ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. అట్ ప్రజెంట్ అయితే రహీం షరీఫ్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన దగ్గరున్న వెహికల్ని, తర్వాత ఈ 60 కేజీల గాంజాను కూడా సీజ్ చేయడం జరిగిందండి. ఈ వెహికల్ అనేది రహీం షరీఫ్ తాలూకా అత్తగారి పేరు మీద ఉంది, సాజిదా అని చెప్పేసి ఆవిడ పేరు మీద ఉంది, కొత్త వెహికల్. దాన్ని కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నామండి ఈరోజు. గాంజా